2 నెలల ఉత్కంఠకు తెరపడింది. రాజకీయ రంగులు అద్దుకుని అసెంబ్లీ పోల్స్ ని తలపించిన మా ఎన్నికల ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. రాజేంద్ర ప్రసాద్ మా లీడర్ గా ఎన్నికయ్యారు. ఇండస్ట్రీ పెద్దలంతా ఏకమైన ఆయన ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఆర్టిస్టులు రాజేంద్రుడి విజయాన్ని ఎంతలా ఆకాంక్షించారో ఫలితాలు రుజువు చేశాయి. ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ చేసిన మా ఎలక్షన్స్ ఫలితాలతో అంతా చల్లబడ్డారు. అంతర్గతంగా జరగాల్సిన ఎన్నికలను ఇండస్ట్రీ ఎందుకింత రచ్చ చేసింది? ఫలితాలపై ఎవరేమన్నారు? మా రిజల్ట్స్ పై V6 స్పాట్లైట్. క్షణక్షణం ఉత్కంఠ, రౌండ్ కు టెన్షన్, ఎపిసోడ్ కు ట్విస్టులు. సాధారణ ఎన్నికలను తలపించిన మా ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. దాంతో ఫిల్మ్ ఛాంబర్ సంబురాలకు వేదికైంది. ధర్మయుద్ధంలో నటకిరీటిదే విజయం అంటూ కళాకారులు సంబరాలు చేసుకున్నారు. మా మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళామ తల్లి ముద్దు బిడ్డలు పెట్టుకున్న అసోసియేషన్. అలాంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. గత నెల రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించాయి ఎన్నికలు. సీక్రెట్ గా ఫిలిం నగర్ స్ట్రీట్స్ దాటకుండా జరగాల్సిన ఎన్నికలు 2 గ్రూపుల మధ్య జరిగిన డైలాగ్ వార్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మధ్యలో కోర్టు జోక్యంతో మరింత ఉత్కంఠను రేపింది. ఫైనల్ గా ఈ నెల 10న కోర్టు తీర్పుతో కౌంటింగ్ కు లైన్ క్లియర్ అయింది. దాంతో ఈ రోజు ఉదయం జరిగిన కౌంటింగ్ లో రౌండ్ కు ఉత్కంఠను రేపింది. ప్రతి రౌండ్ లోనూ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పైచేయి సాధించారు. 702 ఓట్లున్న మా అసోసియేషన్ లో కేవలం 394 ఓట్లు పోలయ్యాయి. అందులో 237 ఓట్లు రాజేంద్ర ప్రసాద్ కు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థి సహజ నటి జయసుధకు 152 ఓట్లు వచ్చాయి. దాంతో 85 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు నట కిరీటి. రాజేంద్ర ప్రసాద్ విక్టరీతో ఫిలిం ఛాంబర్ సంబరాలకు వేదికైంది. కళాకారులంతా స్వీట్లు పంచుకొని డ్యాన్సులు చేస్తూ సక్సెస్ ని ఎంజాయ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటు పోటీ చేసిన 5గురు గెలిచారు. మిగతా వాళ్ళ పోటీ అంతా నామమాత్రమే. శివాజీ రాజా, ఉత్తేజ్, కదంబరి కిరణ్, ఎడిద శ్రీరామ్ గెలిచారు. అంతకు ముందే ఉపాధ్యక్ష పదవికి మంచు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఈ 2 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చుకున్న రోజే నిజమైన హీరోలు. పేద ప్రజలు మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు. అంతేకాదు మీడియా వారి సపోర్ట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం నిజంగా చెప్పాలంటే మీడియా మమ్మల్ని గెలిపించింది. మేము నలుగురుమే, మా నలుగురు వెంట మీ మీడియా అంతా ఉంది. మీ రుణం నేను కానీ, మా రాజేంద్ర ప్రసాద్ కానీ, కాదంబరి కిరణ్ కుమార్ కానీ, ఏడి శ్రీరామ్ కానీ ఎవరు తీసుకున్నాం. ఇది మాకు నిజంగా పెద్ద విజయమే. కానీ అసలైన విజయం ఎప్పుడంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నాం. మేము అనుకున్న పనులు చేసేసి నెక్స్ట్ యంగ్ హీరోస్ చాలా మందికి వచ్చారు. ఈ బాధ్యతలన్నీ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మేము వాళ్ళని ముందుకు రమ్మని కోరుకున్నాం హీరోస్ అందరినీ. మేము పెద్ద హీరోస్ సపోర్టు, పెద్ద డైరెక్టర్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేం. వాళ్ళందరి సపోర్టు మాకు ఉంటుందని ఈ క్షణంలో డెఫినెట్గా మేము చేయవలసిన పని ఉంటుంది. మా అమ్మ విజయనర్మ గారిని ఎవరు అడగకుండా నెల పాపం 15,000 పంపిస్తుంది. ఆవిడ్ని హృదయపూర్వకంగా మేము అందరూ సన్మానించిన రోజే మా విజయానికి సార్థకత. ఓటమిని ముందే ఊహించారో ఏమో జయసుధ ఫిలిం ఛాంబర్ వైపు చూడలేదు. ఆమె తరఫున ఓట్లు లెక్కింపుకు నరేష్ హాజరయ్యారు. కోర్టు తీర్పును అనుసరించి ఓట్ల లెక్కింపును రికార్డ్ చేశారు అధికారులు. ఈ గెలుపుతో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ సంబరాలు చేసుకుంది. ధర్మ యుద్ధంలో గెలిచామంటూ సక్సెస్ ని ఎంజాయ్ చేశారు. సినిమా డైలాగ్లతో పంచులేశారు. మాలో రాజకీయాలు అయిపోయాయి, ఇక కళాకారుల సంక్షేమం కోసం పాటుపడదామన్నారు రాజేంద్ర ప్రసాద్. మా ఎన్నికల్లో తుచ్చ రాజకీయాలు తీసుకొచ్చారని తమకు మద్దతిచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు నట కిరీటి. 2 రాష్ట్రాల్లోంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఇవాళ టీవీలో ఎక్కడ పడితే అక్కడ మీ వల్ల ప్రతి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో అని నా తల్లులు, నా తండ్రులు, నా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా నా కోసం ఎదురు చూసిన ఈ క్షణాన్ని మీకే, మీ పాదాలకే అంకితం చేస్తూ ఇది సేవా కార్యక్రమం. ఇది కేవలం సేవా కార్యక్రమం. మనం చేస్తానికి సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇందులో నుంచి ₹1 కూడా పట్టుకెళ్ళటం కాదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం నాకు కనీసం
టీ కూడా ఇవ్వద్దు ప్లీజ్, దయచేసి. సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈ విజయం నాది కాదు, ఈ విజయం తప్పకుండా ఓట్లేసిన వాళ్ళందరిది. అట్లాగే నా విజయాన్ని కోరుకున్న మీలో ప్రతి ఒక్క ప్రాణానిది. ఎన్నికల హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామన్నారు రాజేంద్ర ప్రసాద్. భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు, కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు. కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలవదు. అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకొచ్చాం, ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము. ఇది 4 దండల గురించి కాకపోయినా 37 సంవత్సరాల పాటు 230 సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను. అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు మీ మనసులకి దగ్గర చేశాయి. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు. నా ప్రాణాన్ని పడంగా పెట్టి బీదవాడనే నటులకు కానీ కష్టపడే కళాకారులకు కానీ పని చేయడానికి ఇవాళ వచ్చాను. నేను అన్న ప్రతి మాటని చేసి తీరుతాను. లేకపోతే నాకు భగవంతుడు నటరాజు నాకు ఇచ్చిన ఈ పేరు అనవసరం. తప్పకుండా ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట మర్చిపోయే అవకాశమే లేదు. దాటిన తర్వాత వేరే ఏదో మాట్లాడు నాకు అవసరమూ లేదు. ఎందుకంటే మీ దయ వల్ల, భగవంతుడి దయ వల్ల నటుడిగా ఇంకా మీ ముందు సన్నాఫ్ సత్యమూర్తిగానే ఉన్నాను. కాబట్టి నేను స్టిల్ ఆన్, నేను మీ ముందు ఎప్పుడు ఉన్నాను, ఉంటాను. ఇది జయసూద ఓటమి కాదు, మురళీమోహన్ ఓటమి అన్నారు సీనియర్ నటుడు విజయ్ చందర్. సంచలన విజయంగా అభివర్ణించారు రాజేంద్ర ప్రసాద్ కు మద్దతిచ్చిన నాగబాబు. సినిమా చరిత్రలోనే, మా చరిత్రలోనే ఒక మహత్తరమైన ఘట్టం ఏర్పడిందంటే ఇవాళ చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇది జయసూద గారి ఓటమి కాదు, కానీ మురళీమోహన్ ఆయన ఓటమి. ఇవాళ మొత్తం మురళీమోహన్ ఓడిన రోజు ఇది అనమాట. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు అంటే ఓన్లీ కారణం మురళీమోహన్. మురళీమోహన్ వల్లే రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు. ఆయన మీద ఉన్నటువంటి ఎన్నో రకాలుగా ఎంతో మంది ఇబ్బంది పడ్డటువంటి వారు ఇవాళ ఈ మా అసోసియేషన్లో ఈ నటీనటుల మధ్యన ఒక రకమైనటువంటి తేడాలు తెచ్చి వర్గాలుగా విభజించి తను ఎవరి పేరు చెప్తే ఆ పేరే, ఆ క్యాండిడేట్ ఉండాలనుకునే కళలు కన్నటువంటి ఆ మురళీమోహన్ గారి కళలు ఇవాళ అలాగా 2 నెలల ఉత్కంఠకు తెరపడింది. ఏకగ్రీవంగా ఎన్నికవుతారనుకున్న రాజేంద్ర ప్రసాద్ ఫైనల్ గా ధర్మయుద్ధంలో గెలిచారు. ఇది కళాకారుల విజయం అంటున్నారంతా. 24 క్రాఫ్ట్ సినిమా రీల్ కు ట్విస్ట్లు, ఎపిసోడ్ లో మెరుపులు, ఫైటింగ్లు, డైలాగ్లు, ఎమోషన్స్, సెంటిమెంట్స్, కన్నింగ్స్, కామెడీ సీన్స్, నవరసాల్ని పండిస్తారు ఆర్టిస్టులు. అదంతా సిల్వర్ స్క్రీన్ పై. మా ఎన్నికలకు ముందు అలాంటి సీన్స్ చూపించారు ఆర్టిస్టులు. గొడవలు లేవంటూనే దుమ్మెత్తి పోసుకున్నారు. మేమంతా ఒకటే అంటూనే మా వర్గం మీ వర్గం అని చీలిపోయారు. అసలు మాలో గొడవలు ఎందుకు వచ్చాయి? రాజకీయ రంగు సినిమా ఇండస్ట్రీపై పడిందా? మా ఎన్నికలతో సినీ ఇండస్ట్రీ 2గా చీలిపోయింది. గత నెల 29న ఎన్నికలు జరిగాయి. దానికి వారం రోజుల ముందు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇండస్ట్రీ పరువు బజారుకిచ్చారు. మా అంటే మన అమ్మకి ఇంత గూడు లేదండి. గూడంటే ఒక చిన్న 4 రేకులు షెడ్ కూడా లేదు. సెల్ ఫోన్లు ఇస్తే సెల్ ఫోన్లు తీసుకుని ఓటేసే పరిస్థితుల్లో కళాకారులైనటువంటి మా మెంబర్స్ ఉన్నారా? ఆ కర్మ వాళ్ళకు ఉందా? సడన్గా పోటీలోకి రాలేదు. నేను ఆల్రెడీ 2 టైమ్స్ మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్రెడీ ట్రెజరర్గా ఉన్నాను. సీనియారిటీలో నేను అందరికంటే సీనియరు. మురళీమోహన్ గారు వారికంటే అందరికంటే ముందు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. కళామ తల్లి ముద్దు బిడ్డలమంటూనే కలహాల్లో మునిగిపోయారు. మాదంతా ఒకే కుటుంబం అంటూనే ఇంటి గుట్టును రచ్చకీడ్చారు. 2 వర్గాలు 4 గ్రూపులుగా విడిపోయి పట్టు కోసం, ఆధిపత్యం కోసం ఇండస్ట్రీ పరువును ఫిలిం నగర్ వీధుల్లోకి తీసుకొచ్చారు. మాలో తేడాల్లేవు, మేమంతా ఒకటే. భాష, ప్రాంతం తేడాలు అచ్చల్లేవు. ఇండస్ట్రీలో గొడవలతో ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకునే ఆర్టిస్టులు ఎన్నికల ముందు ఢీ అంటే ఢీ అనుకున్నారు. దాంతో మా ఎన్నికలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు మించిన హైప్ క్రియేట్ అయింది. నిజానికి రాజేంద్ర ప్రసాద్ ని చాలా మంది ఆర్టిస్టులు రిక్వెస్ట్ చేయడంతో ఆయన పోటీలోకి దిగారన్నది మొదట వినిపించిన టాక్. ఆయన పోటీ కన్ఫర్మ్ అయ్యాక ఏకగ్రీవం అవుతుందని భావించారు ఆర్టిస్టులు. కానీ మెగా బ్రదర్ నాగబాబు రాజేంద్ర ప్రసాద్ కు బహిరంగంగా మద్దతు పలకడంతో రచ్చ మొదలైంది. ఆయన
సర్వీస్ చేద్దాము అని వచ్చినటువంటి ఒక మంచి థాట్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి పేరు కానీ, ఒక హీరోగా అతనికి ఉన్నటువంటి ఒక చరిష్మా, ఇవన్నీ కూడా ఆయన ఇవాళ ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడి నేను మంచి సర్వీస్ చేద్దాము అని చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకొచ్చినప్పుడు నిజంగా మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయటానికి ఎవరైనా అవ్వచ్చు, తప్పులేదు. కానీ కొంచెం చరిష్మా, కొంచెం పబ్లిక్ రిలేషన్ బాగా ఉండి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు అయితే చాలా పనులు ఈజీగా జరిగేటువంటి అవకాశం ఉంది. మురళీమోహన్ సపోర్ట్ తో సహజ నటి జయసుధ అనూహ్యంగా తెరపైకొచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పోటీని కన్ఫర్మ్ చేశారు. దానికి తోడు ప్రత్యర్థి వర్గంపై ఆరోపణలు చేయడంతో మాలో వివాదం ముదిరింది. వాటితో పాటు హామీల వర్షం కురిపించడం, అపోజిషన్ చేస్తున్న ప్రచారాన్ని కార్నర్ చేయడం ఆసక్తి రేపింది. అన్నిటికీ మించి రాజేంద్ర ప్రసాద్ కు స్టేచర్ లేదన్న మురళీమోహన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి స్టేచర్ ఉందా లేదా అనే పాయింట్ వస్తే గనక నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్తో పోటీ చేయగలిగిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడూ లేడు. ఎందుకు అనంటే తిరుమల కొండ మీద రాజేంద్ర ప్రసాదము అని 7 కొండల వాడిచ్చినటువంటి ఇంత ప్లేస్ నాకుంది, నా ఒక్కడికే ఉంది, ఎవ్వడికి లేదు. ఇక్కడ గుండెమే చేసు చెత్తన జీవితాంతం ఎదుటి వాళ్ళని నవ్వించి బతికిన వాడిని ఇలా కర్మలతోటి దరిద్రాలతోటి బతకలేను నేను. రాజకీయం నాకు అవసరమే ఉంది. రాజకీయంలోంచి మీరు వచ్చారు. ఆవిడ వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటి ఒక శక్తి, మహాశక్తి, ఆయన ఎంపీ. ఇంకెవ్వడో ఏమీ చేయకూడదు, వీళ్ళే చెయ్యాలి. అది ఎందుకని? జయసుధ ప్యానెల్ ప్రెస్ మీట్ ధీటుగా మరుసటి రోజే రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. వాళ్ళు మురళీమోహన్ హయాంలో 12 ఏళ్ల పాటు మాలో జరిగిన అక్రమాలతో ముందుకొచ్చారు. దాంతో ఫ్యామిలీలో ఉన్న ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఏమైనా చేసా ఇద్దరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన తప్పులు తనకి ప్రపంచంలో ఎవరు చేయరు. అంత నీచమైన ఎలక్షన్ కమిషన్ నా ఈ 14 ఏళ్ల చరిత్రలో నేను చూడలేదు. రేపు ఎవరైనా అవ్వచ్చు, మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ అవ్వచ్చు, మా సీనియర్, మేమెంతో మా అన్నయ్య కూడా ఇన్నిసార్లు అన్నాడు, ఎవడంటే నాకు ఎంత ఇస్తుండ్రా, వాళ్ళందరికీ ఇస్తుండ్రా, నాకు ప్రేమ అన్నారు. అంత గొప్ప ఆర్టిస్ట్ మా జయసుధ గారు. ఆవిడ అయినా కూడా పేదలకు చేయాలని, మంచి పనులు చేయాలని, ఎవరు వచ్చినా వెనకాల ఉంటామని. కానీ 2 years మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెట్లు కూడా నేను ఎక్కాను. నిజానికి కళారంగం రాజకీయ రంగులు అద్దుకుంది. దానికి తోడు ఆధిపత్య పోరు, రాజకీయాలు వద్దంటూనే పొలిటికల్ పెత్తనం చేయడంతో ఆర్టిస్టుల్లో కసి రగిలింది. అది ఓట్ల రూపంలో తెలిసొచ్చింది. నిజానికి గెలుపు ధీమాతోనే బరిలోకి దిగింది జయసుధ ప్యానెల్. కానీ ఫలితాలతో కంగు తిన్నారు. నిజానికి ఓటమి జయసుధది కాదు, ఆమెను పట్టుబట్టి పోటీలో నిలబెట్టిన మురళీమోహన్ది అసలు ఓటమి అంటున్నారు ఆర్టిస్టులు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉమెన్ ప్రెసిడెంట్ గా నిలబడుతుంది అంటే చాలా గర్వంగా ఉంది. అది జయసుధ లాంటి ఆంటీ నిలబడుతుంది అంటే ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ అండి. ₹1 వచ్చేది కాదు మాకు మా అసోసియేషన్ నుంచి. వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ ఈ ప్యానెల్ విన్ అవుతుందా కాదా అనేది ఇట్స్ నాట్ ఈవెన్ అ క్వశ్చన్. చాలా మంది మేము ఎందుకు రావడం, మీ ప్యానలే కదా విన్ అవుతుంది అని నేను ఒక 100 మందితో మాట్లాడుంటాను. 100 మంది అదే మాట చెప్పారు, మేము విన్ అవుతాం అని మాకు తెలుసు, మీరు వచ్చి ఓట్ వేయండి అని అడిగాను నేను. పురుషాధిక్యత, లేడీస్ సెంటిమెంట్ తో ఎన్నికల్లో పోటీ చేసిన జయసుధ ప్యానెల్ కు ఓటమి తప్పలేదు. నిజానికి రాజేంద్ర ప్రసాద్ సైడ్ నుంచి మొత్తం 5 మాత్రమే పోటీ పడ్డారు. మిగతా పోస్టులకు ఆ వర్గం పోటీకి దిగుంటే అసలు కథ తెలిసేదన్నది మరికొందరు వాదన. సినీ నటి హేమ శివాజీ రాజా వివాదం కూడా సగటు అభిమానికి కావాల్సినంత వినోదాన్ని పంచింది. పర్సనల్ కామెంట్లతో రెచ్చిపోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే ఓటింగ్ అయిపోయాక లైట్ తీసుకోవడం కూడా ఆర్టిస్టులకే చెల్లింది. ఎందుకు నువ్వు నా పర్సనల్ తీసావు, నీకే హక్కు ఉందంటే నేను ఛానల్ అందరి ముందుకెళ్ళి సారీ పొరపాటున నేను వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తీసానని ఒప్పుకునేదాన్ని. అంతే తప్ప అంటే ఆడదాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారా అండి అడిగితే? నేను అడిగింది కూడా తప్పు కాదండి, అది నిజం. అది నిజం కాదని ఆయన చెప్పమానండి, నేను సారీ చెప్పేస్తాను, మీ అందరి ముందు సారీ చెప్పేస్తాను. కొన్ని పరిస్థితుల్లో బాధ అనిపించి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఒంటరిగా చేసి వెనక్కి వెళ్ళకూడదని పాత్రికేయ మిత్రులు వారి నుంచి మీరు వెళ్ళిపోతే ఎలాగండి, మాటిచ్చి వెనక్కి వెళ్ళనంటారు కదా, వెళ్తే వెళ్ళాగన్నారు. ఆ ఒక్క మాట వల్ల మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. వీటికి తోడు ఓ కళ్యాణ్ అనే ఆర్టిస్ట్ మా ఎన్నికలపై కోర్టుకెక్కారు. దాంతో ఎన్నికలకు కోర్టు అనుమతించిన ఫలితాలపై తీర్పు వెలువడేదాకా స్టే విధించింది. కింది కోర్టులో కేసు కొట్టేయడంతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించింది. దాంతో ఆయన హైకోర్టుకెక్కారు. అదింకా విచారణ దశలోనే ఉంది. ఆలోపే ఫలితాలొచ్చాయి. మూవీ ఆర్ట్ సంబంధించిన జనరల్ బాడీ మినిట్స్ బుక్ పబ్లిష్గా ఓపెన్ చేశారు. ఏంటి ఆడిటర్ చూసుకోరా, బ్లాక్ వైట్ అమ్ముకుంటారు ఫ్లాట్ నుండి, అమ్మారు చెప్తారా మీరు? అది
అలాగే టీడీఎస్ అని టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అని ఉంటుంది. ఈ అమౌంట్ వీ హ్యావ్ టు గెట్ 23 lakhs ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఒక అన్ఫిట్ ఆడిటర్ మిస్టర్ వివేక్, అన్ఫిట్ ఈజ్ ఆల్సో మెంబర్, చెప్పా వివేక్ గారు అంటే చేస్తున్నామండి, లెటర్ ఇచ్చామండి, కోషిష్ కర్రామండి అంటారు. 23 లక్షల రూపాయలు ఫర్ లాస్ట్ 4 years ఆగినాయి. 23 లక్షలు వస్తే మనం పనికిరామండి, ఎందుకు తీసుకురారు? ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్. ఎవరు డబ్బులు తినరు, మురళీమోహన్ డబ్బు తినరు, బంధుప్రీతి పక్కన వాళ్ళకి చెప్పిస్తారు, ఆయన తినరు. వెరీ అంటారు ఓపెన్ బుక్ అంటారు. ఏంటి ఓపెన్ బుక్? నేను క్లోజ్డ్ బుక్ అంట ఆయన్ని. చెప్పండి. మొత్తానికి ఫిలిం నగర్ దాటకుండా జరిగిపోవాల్సిన ఎన్నికలు 2 వర్గాలు నువ్వా నేనా అని బస్తీ మీద సవాళ్లు అనుకోవడంతో స్ట్రీట్ ఫైట్ కాస్త స్టేట్ ఫైట్ గా మారింది. పైసాకు పనికిరాని పదవుల గురించి ఎందుకంత హడావిడి అన్నది ఇండస్ట్రీలోని ఓ వర్గం వాదన. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇండస్ట్రీ పెద్దలు చూపించిన చిత్తశుద్ధి ఎన్నికల తీరును బయటపెట్టింది. బిజీ షెడ్యూల్తో చాలా మంది ఓటింగ్ కు దూరమయ్యారు. అలాంటి వాళ్ళు పేద కళాకారుల గురించి మాట్లాడడం ఆర్టిస్టులను ఆవేదనకు గురిచేసింది. రాజేంద్ర ప్రసాద్ మా ఇంటి కన్నయ్య అయిపోయారు. ఇక అందరి ఆశల్ని నిలబడతారా? ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? 2 ఏళ్ల పదవిలో ఉన్న సవాళ్లేంటి? గెలుపుపై ఎవరెవరు ఏమన్నారు? వివాదాలు ముగిశాయి, ఫలితాలు వచ్చేశాయి. ఇక మిగిలింది కళాకారుల సంక్షేమమే. ఎన్నో ఆశలతో నట కిరీటికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారు కళాకారులు. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొంతమందికే పరిమితమైంది. జూనియర్ ఆర్టిస్టులు, సైడ్ ఆర్టిస్టులకు అందులో ఛాన్స్ లేదు. ఎంట్రీ ఫీజు ₹1,00,000 ఎన్నికల్లో ఆరోపించారు ఆర్టిస్టులు. ఆ సిస్టమ్ ని మార్చేసి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకోవాల్సి ఉంది. "1993లో మా ఏర్పడింది అంటే 2 దశాబ్దాలైంది ఈ సంఘం ఏర్పడి. కానీ ఇప్పటి వరకు సొంత భవనం కూడా లేదన్నది మరో ఆరోపణ. మా అసోసియేషన్ కోసం బిల్డింగ్ నిర్మిస్తామన్నది రాజేంద్ర ప్రసాద్ మరో హామీ. దీనికి తోడు ఇప్పుడున్న ఆఫీస్ను మురళీమోహన్ పొలిటికల్ పార్టీ ఆఫీస్గా మార్చారని, కొంతమందికే ఎంట్రీ ఇచ్చారన్న విమర్శ ఉంది. ఆ ముద్ర చెరిపేసి అందరికీ చేరువ చేయాల్సిన బాధ్యత కొత్త ప్రెసిడెంట్ పై ఉంది. రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక చాలా మంది ఆర్టిస్టులకు బూస్టునిచ్చింది. ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలవవచ్చునని చూపించారు నట కిరీటి. దాన్ని ముందు ముందు సాధ్యమయ్యేలా ఇండస్ట్రీ కల్చర్ ని మార్చాల్సిన అవసరం ఉంది. కళామ్మ తల్లి నీడలో ఎదిగిన కొందరు పెద్దలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఆ గుత్తాధిపత్యాన్ని అడ్డుకొని అందరికీ అవకాశాలు వచ్చేలా చూడాలి. ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గెలిచిన మెజార్టీ పదవులు అపోజిషన్ ప్యానెల్ కు ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రెసిడెంట్ గా మాను నట కిరీటి లీడ్ చేయగలరా అన్న డౌట్ ఉంది. కేవలం 4 సభ్యుల మద్దతున్న రాజేంద్ర మాను ఎలా అభివృద్ధి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక పేద కళాకారులకు పెన్షన్లు, కార్పస్ ఫండ్ ను పెంచడం లాంటి చర్యలు ఎలా చేస్తారన్నది చూడాలి. అలాగే మా ఫండ్స్ తో కనీసం టీ కూడా తాగకుండా పనిచేస్తానన్న నట కిరీటి మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. ఎన్నికలు అయిపోయాయి. ఆధిపత్య పోరు ముగిసింది. ఇండస్ట్రీ రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడింది. రాజేంద్ర ప్రసాద్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నారు? ఇండస్ట్రీ పెద్దల ఈగోను సాటిస్ఫై చేసి నెగ్గుకు రాగలరా? ఏదేమైనా ఎన్నో ఆశలు పెట్టుకుని బంపర్ మెజార్టీ కట్టబెట్టిన ఆర్టిస్టుల రుణం తీర్చుకుని మా శ్రేయోభిలాషి అనిపించుకోవాలని ఆశిద్దాం. ఇది V6 స్పాట్లైట్.